అందరికీ నమస్కారం. మనం సాధారణంగా ఏమనుకుంటాం? బిలియన్లు సంపాదించాక జీవితం సెట్టయిపోయినట్టే అని. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. డబ్బు అనేది ఇక ఒక సమస్య కానప్పుడు వాళ్ళని ముందుకు నడిపించేది ఏంటి? ఈరోజు మనం దాని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఒక్కసారి ఆలోచించండి. డబ్బు అనేది అడ్డంకే కానప్పుడు అసలు ఏం చేయొచ్చు? ఈ విశ్లేషణలో మనం డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకోబోయట్లేదు. బదులుగా ఈ బిలియనేర్ల మనస్సులోకి తొంగి చూస్తున్నాం. వాళ్ళు నిజంగా దేనికోసం పరితపిస్తున్నారో చూద్దాం. మనం సంపద గురించి ఆలోచించినప్పుడు మన మేడలోకి వచ్చేవి ఇవే. ఇంకా డబ్బు కూడబెట్టడం, విలాసవంతంగా జీవించడం. కాని ఈరోజు మనం ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుకోబోతున్నాం. నవీన్ జైన్, డిమిత్రీ ఇట్స్కాఫ్ మరియు మైకేల్ బిర్చ్. వాళ్ళ లక్ష్యాలు చూస్తే మన ఊహకు కూడా అందనివిగా ఉంటాయి. అసలు పాయింట్ ఏంటంటే, వీళ్ళని నడిపించేది డబ్బే కాదు, వాళ్ళ పిచ్చి ఆలోచనలు. ఈ వ్యాపారవేత్తలకు డబ్బు అనేది వారి కలలను నిజం చేసుకునేందుకు దొరికిన ఒక పవర్ఫుల్ సాధనం అంతే. ముందుగా డిమిత్రీ ప్రాజెక్టు గురించి చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. తన మెదడును, తన చైతన్యాన్ని ఒక కంప్యూటర్లోకి అప్లోడ్ చేసి ఎప్పటికీ జీవించాలని కోరుకుంటున్నాడు. దీనికోసం ఇప్పటివరకు $3 మిలియన్ పైగా ఖర్చుపెట్టేశాడు. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉంది కదూ. కాని డిమిత్రి దగ్గర దీన్ని సాధించడానికి ఏకగా 35 ఏళ్ల క్లియర్ ప్లాన్ ఉంది. మొదట మెదడుతో కంట్రోల్ చేసే రోబోట్లు, అక్కడ్నుంచి మొదలుపెట్టి చివలికి ఒక హాలోగ్రామ్గా మారిపోవడం వరకు. అంటే అతని ఆలోచన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన మాటలు చెప్పింది నవీన్ జైన్. మరి ఆయన కల కూడా ఏమీ తక్కువ కాదు. చంద్రుడిమీదకు వెళ్లి అక్కడున్న విలువైన ఖనిజాలను తవ్విన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోవాలన్నది ఆయన లక్ష్యం. ఇప్పుడు మైకేల్ బర్చ్ కథ చూద్దాం. ఇది పూర్తిగా భిన్నమైన దారి. డిమిత్రీ, నవీన్ల భారీ కలలతో పోలిస్తే ఇతని లక్ష్యం చాలా పర్సనల్, చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఒకప్పుడు తను సృష్టించి అమ్మేసిన కంపెనీని కేవలం $1 మిలియన్ తిరిగి కొనేశాడు. ఎందుకంటే అతనికి కావలసింది ఏదైనా కొత్తగా నిర్మించడంలో, క్రియేట్ చేయడంలో దొరికే ఆనందం. అయితే అనుకోకుండా వచ్చిన అపారమైన సంపద కేవలం సంతోషాన్నే కాదు, కొన్ని కొత్త సమస్యలను, మానసిక సంఘర్షణలను కూడా తెచ్చిపెడుతుంది. ఇప్పుడు మనం ఆ వైపు నుంచి చూద్దాం. 2008లో మైకేల్ బిర్చ్ తన సోషల్ మీడియా సైట్ బీబోని AOLకి అమ్మినప్పుడు అతనికి వచ్చిన డబ్బు ఇది, $850 మిలియన్. అది పూర్తిగా క్యాష్ రూపంలో. ఊహించండి. అయితే ఆశ్చర్యకరంగా మైఖేల్ జీవితంలో అది అత్యంత సంతోషకరమైన సంవత్సరం కాదట. ఆ డీల్ తర్వాత జీవితంలో ఒక రకమైన శూన్యం ఏర్పడిందని, ఆ డబ్బు తమకు ఆనందాన్ని ఇవ్వలేదని చెప్పాడు. డిమిత్రీ అమరత్వ ప్రాజెక్ట్ వెనుకున్నది అహం కాదు, ఒక రకమైన లోతైన ఆధ్యాత్మిక అసంతృప్తి. కేవలం 25 ఏళ్ల వయస్సులోనే విలాసవంతమైన జీవితం తనకు నిజమైన స్వేచ్ఛని ఇవ్వదనే అర్థం చేసుకుని ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. కాని నవీన్ జైన్ ఫిలాసఫీ పూర్తిగా వేరు. అతని దృష్టిలో డబ్బు అనేది ఎప్పుడూ లక్ష్యమే కాదు, పెద్ద సమస్యలను పరిష్కరించినప్పుడు అది దానంతటాదే వస్తుంది, ఒక సైడ్ ఎఫెక్ట్ లాంటిదనమాట. సరే, ఇంత పెద్ద కలలు కనడానికి, వాటిని సాధించడానికి వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? వాళ్ల రోజువారీ అలవాట్లేంటి? వాటిమీదే ఇప్పుడు దృష్టి పెడదాం. ఇది చూడండి, నవీన్ జైన్ దినచర్య. ఒక సైనికుడు యుద్ధానికి సిద్ధమైనట్టు అతను వ్యాపారానికి సిద్ధమవుతాడు. మొదట మైండుకు, తర్వాత బాడీకి, ఆ తర్వాత సోల్కు, ఇలా ప్రతిదానికి శిక్షణ ఇస్తాడు. మైకేల్ బిర్చ్ ప్రకారం ఒక వ్యాపారవేత్త సక్సెస్ అవ్వాలంటే ఈ 2 లక్షణాలు చాలా ముఖ్యం. 1, తను చెయ్యగలననే మొండి నమ్మకం. 2, అది ఎంత రిస్కు తెలియని అమాయకత్వం. ఈ 2 తన విజయంలో కీలక పాత్ర పోషించాయని అంటాడు. వ్యాపారవేత్తలు అంటే రిస్క్ తీసుకుంటారు అని మనం అనుకుంటాం కదా, కానీ అది ఒక అపోహ మాత్రమే అని నవీన్ జైన్ అంటాడు. నిజానికి వాళ్ళు రిస్క్ను అసహ్యించుకుంటారట, తాము ఖచ్చితంగా గెలవగలమని తెలిసిన ఆటనే ఆడతారని చెప్తాడు. సో ఇదంతా చూశాక మనకర్థమయ్యేదేంటంటే, ఈ వ్యక్తులకు $1 బిలియన్ అనేది స్కోర్ కాదు, అది వారి కలలను, వారి ఆశయాలను నిజం చేసుకునేందుకు ఉపయోగపడే ఒక పవర్ఫుల్ టూల్ అంతే. డిమిత్రీ మాటల్లో చెప్పాలంటే, అతని అసలు లక్ష్యం చావు నుండి తప్పించుకోవడం కాదు,
అంతం లేకుండా అన్వేషణను కొనసాగించే అవకాశం పొందడం. మైకెల్ దృష్టిలో ఒక వ్యాపారవేత్త ప్రయాణం ఎప్పటికీ ఆగదు. ఒకటైపోగానే తర్వాతేంటి అనే ప్రశ్నతో మరో కొత్త ప్రయాణం మొదలవుతుంది. క్రియేట్ చేయడం వారి నైజం. ఇక నవీన్ జైన్ తన పిల్లలకు నేర్పిన విజయానికి నిర్వచనం ఇది. సంపాదన కంటే ప్రభావం చాలా ముఖ్యం. ఎంతమంది జీవితాలను మనం బాగుచేయగలిగాం అన్నదే నిజమైన విజయానికి కొలమానం అంటాడు. ఇది కేవలం ఆ ముగ్గురు కథ మాత్రమే కాదు. ప్రైవేట్ వ్యక్తులు తమ సంపదతో మానవ భవిష్యత్తును, అంతరిక్ష పరిశోధనను, ప్రపంచ సమస్యలను శాసించగలిగినప్పుడు అవి మన అందరిపైనా ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఒకసారి ఆలోచించాల్సిన విషయమిది.